హిందూ పేపర్లో కూడా క్లియర్ కట్గా ఇచ్చారు. అన్ని పేపర్లు ఇంగ్లీష్ పేపర్లతో పాటు తెలుగు పేపర్లో కూడా స్పష్టంగా ఇస్తే తగుదునమ్మా అనకుండా తన సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాతలు. అది మీకు అప్లికబులో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ పేర్ని నాని గారి స్టేట్మెంట్ సాక్షిలో దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. అసలు 2014-17 చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటికి పోయే లోపల మీరు ఏం చేసినారు అని కనీసం ఇంగిత జ్ఞానం ఉంది ఆ నానికి. ఓ తర్వాత నా తెలుసా. నిన్న మళ్ళీ ఏమంటాడు, అసలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు ఆయన అలా బయటికి పోయి ఇలా వచ్చినాడు, ఆయన్ని ఎలా నమ్మొచ్చు అని. మీకు తెలుసో లేదో, నితీష్ కుమార్ గారు అలా పోయి ఇలా రావడం, ఇలా పోయి అలా రావడం ఎన్నిసార్లు జరిగింది రాజకీయ పరిస్థితులు బట్టి. మళ్ళీ ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఎన్డీఏలో ఉన్నాడు. ఆ రోజు ఎలక్షన్ జరిగేటప్పుడు నితీష్ కుమార్ గారు బీజేపీతో టైఅప్ అయ్యి బీజేపీ యొక్క ద్వారా సీఎం అయ్యి మళ్ళీ బయటికి పోయి మళ్ళీ వచ్చినాడు. పరిస్థితులు బట్టి, అవసరాలు బట్టి రాజకీయాలు చాలా విషయాలు జరుగుతుంటాయి. ఇక్కడ సర్వనాశనం చేస్తాడని ఎవరు ఊహించలే. ఎన్నిసార్లు మద్దతు ఇచ్చినా కూడా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా జగన్ రెడ్డి అసలు తన ఇష్టం తన రాజ్యం అన్నట్లుంది పాలన. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టినాడు. భారతీయ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. కోడికత్తి కేసు డ్రామా ఆడి ఎలక్షన్లు, రెండోది వివేకానంద రెడ్డి కేసు డ్రామా అన్నాడు. ఒకటి ఎన్ఐఏ సంస్థ తేల్చింది ఇది డూప్ అని, జగన్ రెడ్డి పెట్టిన కేసు. సిబిఐ మరొక కేంద్ర దర్యాప్తు సంస్థ చెప్పింది ఇది మహాప్రమాదంగా చేసినారని. అసలు వాళ్ళే చంపుకోవడం ఏంది, వాళ్ళే మళ్ళీ ఇది గుండెపోటు అనడం ఏంది, గుండెలో పోటు అనడం ఏంది. ఇది ఒక నిమిషం, ఇది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఆ 3 ఏళ్ల పాటు ఏపీకి న్యాయం జరగలేదా? ఆయన రాజకీయ సమీకరణలో నాకు ఎక్కడ స్టేటస్ ఇవ్వలేదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు బయటకు పోయినాడు. యాక్చువల్గా స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి ఎక్కడ లేని విధంగా కొత్త కోణంలో ఆలోచించి ఇచ్చినది ఈయన సరిగా పసిపెట్టలేకపోయినాడు. ఆ రోజు ఆయన 5 సంస్థలకు 5 పనుల కోసం 14,500 కోట్లు కేంద్ర పూచీతో డబ్బులు ఇస్తే, అది ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 14,500 కోట్ల రూపాయలు కేంద్రం ఈ రాష్ట్రానికి డబ్బులు కట్టినది, అప్పు తెచ్చి కట్టినది వాస్తవం కాదా? ఇక్కడ 7 ఇన్స్టిట్యూషన్లు చెప్పి 17 ఇన్స్టిట్యూషన్లు ఇచ్చినది అబద్ధమా? ఆ రోజు 63,000 కోట్లలో ఈ రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువగా 10,000 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి పథకాన్ని. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 80 రూపాయలు కూలైతే కూలీలకు, ఇప్పుడు 273 రూపాయలు కూలీ. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కేవలం కూలీలకు మాత్రమే డబ్బు. ఈయన వచ్చిన తర్వాత 18 ఐటాలకు, అది మెటీరియల్ కాంపోనెంట్ పేరుతో పల్లెలకు సిమెంట్ రోడ్డు కానీ, గ్రావెల్ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, లేదా స్కూల్ బిల్డింగ్ కానీ, సచివాలయం కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, వెటనరీ బిల్డింగ్ కానీ, లైబ్రరీ బిల్డింగ్ కానీ 90% నిధులు కేంద్రం ఇచ్చినది వాస్తవం కాదా? పక్కనే మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చినది నిన్న మోడీ గారు స్పష్టంగా ఏమేమి ఇన్స్టిట్యూషన్లు ఇచ్చినది ఆ రోజు మళ్ళీ ఇచ్చినది వాస్తవం కాదా? అంటే మోడీ గారు డైరెక్ట్గా చెప్పలేదన్నాడు. అంటే చెప్పుతో కొట్టినట్టు చెప్పలేదనే. చెప్పుతో కొట్టినట్టే ఇప్పుడు చెప్పిస్తాం. 53 రోజులు ఉన్నది ఎలక్షన్లు. చాలాసార్లు వస్తారు రాష్ట్రానికి. కేంద్రం పెద్దలు మేము అందరం కలిసి మీరు కోరుకుంటున్నారు కదా, ఇట్లా కాదు ఎట్లా చెప్పాలని. ఇప్పుడు అర్థం కాదా? డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే అర్థం కాదా? నిన్న ప్రజలలో ఒకటే ఈలలు కేకలు. ఆయనకు ఒకటే అర్థమైంది, ఈ యొక్క జగన్ ప్రభుత్వము పోవాలని, ఇక్కడ కూటమి ప్రభుత్వం రావాలని ప్రజల కోరిక. బ్రహ్మాండంగా సభ జరిగితే వెల పోయిందంట సభ, సాక్షి పేపర్లో. అంటే నీవు వెల ఎక్కువైంది, నీది సంపాదన వెల ఎక్కువై నీకు వెల కట్టేది, డబ్బులు కొట్టేది తెలుసు, సభ వెల పోయిందని మాట్లాడతావా? మేము స్వయంగా చూసాం, మాకే తావు దొరకలే అక్కడ. అంత జనం, పట్టనంత జనం
స్వచ్ఛందంగా వచ్చినారు. నీ మాదిరి వ్యాపారం చేసి తేవలే, వ్యాపారంతో తెచ్చుకుంటావు. ఒకటి పదే పదే కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు, తరలించిన జనం తరలిన జనం అని. నిన్న వచ్చినది తరలిన జనం, నీకు వచ్చేది తరలించే జనం. తెలుసుకో, ఎంత కావాలంటే అంత అభివృద్ధి కావాలంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి ఇక్కడ కూడా రావాలి. చాలా రాష్ట్రము కూలిపోతుంది, కుళ్ళిపోయింది. నీ ధనదాహానికి బలైంది. మొన్న నేను 3 days బ్యాక్ 15వ తేదీ నాడు కడపలో ఉన్నప్పుడు షర్మిలమ్మ కనపచ్చింది. అమ్మా తల్లి, నీ పోరాటం ఎంతవరకు చెయ్యి, కానీ మీ అన్నకు ఎన్ని పాత్రలు అయితే ఆయన కడుపు నిండుతుందని అడిగినా డైరెక్ట్గానే. పాత్రలు అంటే డంప్సు. పద్మనాభ స్వామికి ఒక డంపు ఉంటే మీ అన్నకు ఎన్ని పాత్రలు కావాలని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చంద్రబాబు నాయుడు గారు విడిపోయే నాటికి 4.5 లక్షల కోట్ల అప్పు, ఈరోజు 6.5 లక్షల కోట్లు పెంచి 11 లక్షల కోట్ల అప్పు. మొత్తం ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల అప్పు 60 లక్షల కోట్లు, ఇక్కడ మాత్రం 11 లక్షల కోట్లు. దామాషి ప్రకారం కంటే 3 అంతలు 4 అంతలు 5 అంతలు అప్పు చేశాం. ఏందో నేను నొక్కినా ఏంది నొక్కినది నువ్వు? అందరికీ చిన్న చిన్న స్కీములు, చాక్లెట్లు, బిస్కెట్లు, కమ్మరకట్టలు, పల్లెలో చెప్తుంటారు కమ్మరకట్టలు, లాలీపాపులు ఇచ్చేది, నువ్వు మాత్రము బటర్ తినేది. నీ ఇష్టం. మీ మంత్రులు, మోడీ గారు చెప్పలేదా నిన్న? మీరు మీ మంత్రులు చేసినది అవినీతి కాదా? అమరావతిని నాశనం చేయలేదా? అమరావతిని పోలవరం కట్టారు, నీకు బాధ్యత లేదా? అక్కడ పోలవరం పూర్తయితే సాగర్ నుంచి నీళ్లు కిందికి పోయింటే గోదావరి వాటర్ బ్రహ్మాండంగా పుష్కలంగా పంటలు పండేటి, కృష్ణా వాటర్ కంటే. ఈ నీళ్లు వాళ్ళకు రన్ అయితే మా రాయలసీమ కూడా నీళ్లు పారేటి. ఈసారి కరువు వచ్చింది. రోజా చెబుతుంది ఒకసారి, అమ్మ జగన్ రెడ్డి గారు ఉంటే వర్షాలు వస్తాయంట. ఎక్కడ వర్షమే రాలేదు ఈసారి. కరువు ప్రకటించేది రాదా? వర్షం చుక్క పడకుంటే రాయలసీమలో కరువు ప్రకటించలేవా? అంటే నీ కళ కనపడదా? నీ పులివెందులలో పంటలన్నీ నాశనం అనేది తెలియదా? ఫసల్ బీమా యోజన ఇస్తే దాన్ని తుంగలో దక్కినావు. 25 లక్షల ఇల్లు ఇస్తే 2.5 లక్షల ఇల్లు కట్టవు. గ్రామీణ ఉపాధికి డబ్బులు ఇస్తే అది ముందుకు తీసుకుపోవు. గ్రామాలకు డబ్బు ఇస్తే ఈ రాష్ట్రంలోని పల్లెలకు 8,000 కోట్లు డబ్బులు ఇస్తే వాటిని నువ్వే మింగేస్తావు. 5 మెట్రోలు ఇచ్చినది, 5 ఏది స్మార్ట్ సిటీలు ఇచ్చినది గుర్తురాదు, 2 మెట్రోలు గుర్తుకు రాదు, 5 ప్రసాద పథకాలు సెంట్రల్ గవర్నమెంటు దేవాలయాల అభివృద్ధికి ప్రసాద పథకాల గుర్తుకు రాదు, ఆమృత్ పథకం గుర్తుకు రాదు, స్మార్ట్ ఇండియా గుర్తుకు రాదు, స్టార్టప్ ఫండ్స్ గుర్తుకు రావు. ప్రధానమంత్రి యొక్క గ్రామీణ సడక్ యోజన డబ్బులు కూడా వాడుకుంటావు. నేషనల్ హైవేలు మొన్ననే ఇక్కడే జరిగింది మీటింగు. 1,00,000 కోట్లతో ఆయన స్కీములు తయారు చేసి ఆన్ చేస్తే లక్షలో మనకు 30,000 కోట్లు ఉన్నాయి నేషనల్ హైవేలు. ఈ రాష్ట్రంలో 30,000 కోట్ల నేషనల్ హైవేలు. సాగరమాల కింద 6 ప్రాజెక్టు, సాగరమాల కింద 6 యొక్క సీపోర్ట్లు, రైల్వే, ఎక్కడ చూసినా కొత్త ప్లాట్ఫామ్స్. ఇక్కడ విజయవాడలో కూడా మీరు గమనించుంటారు, కడప గమనించుంటారు, తిరుపతి గమనించుంటారు. ఎన్ని స్టేషన్లు రిపేరు. 2 వందే భారతులు ఫ్రమ్ సికింద్రాబాద్ టు విజయవాడ వైజాగ్, మరొకటి సికింద్రాబాద్ టు తిరుపతి. అవి కనపడవు. దురంతో ఎక్స్ప్రెస్లు కనపడవు, రాజధాని ఎక్స్ప్రెస్ కనపడవు, పల్లెకి ఇచ్చిన బ్రాడ్బ్యాండ్ కనపడదు. ఎన్ని రకాలుగా. అసలు మహిళలకు మాతృవందన స్కీమ్ కింద 6,000 రూపాయలు గతంలో ఎప్పుడన్నా ఉన్నదా? వాళ్ళకు కాన్పు తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. మెటర్నిటీ లీవు 8 నెలలు, గతంలో 6 వారాలు. అది కనపడదా? వాళ్ళ పుట్టిన బిడ్డలకు వ్యాక్సినేషన్ 13 వ్యాక్సిన్లు 12,000 రూపాయలు ఇంద్రధనస్సు కార్యక్రమం పెడతాం, అది గుర్తుకు రాదా? అంగన్వాడీ సెంటర్లు పెంచినది గుర్తుకు రాదా? కోడిగుడ్లు, చిక్కీలు, నువ్వు పలకలేవు, చిక్కీలు అంటావు. నీ ముఖం నీవు జగన్ రెడ్డి చెప్తున్నాం, సార్వభౌమాధికారం అనలేవు నువ్వు. ఈ రాష్ట్రాన్ని అనలేవు. బొత్స సత్యనారాయణ తన పేరు చెప్పలేడు, విద్యాశాఖ అనలేడు. ఆయన ఆ రోజు
మేము గుర్తు 2011 బై ఎలక్షన్లలో మాకు జమ్మలమడుగు ఇన్ఛార్జ్ విజయమ్మ గారిని 2011లో నీచమైన భాష మాట్లాడాడు. నీచమైన భాష మాట్లాడాడు. నీ దగ్గర మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉరి తీయమన్నాడు జగన్ను. నీ దగ్గర మంత్రి అంటే మాకు గుర్తుకు రావా ఏమేమి తిట్లు తిట్టినారు వీళ్ళని? మిస్టర్ రాని తెచ్చుకో. నీకు తర్వాత నా రాకుండా మాట్లాడితే మేము కూడా రాజకీయాలు ఆరితేరి ఉండాం. ఇది అలాగ సమాధానం చెప్పాలి మీరు. కోడి కత్తి ఎవరు చేపించారు? శ్రీనివాసులకు మీరు వేలు రాకుండా ఎందుకు అడ్డపడినారు? వివేకానంద రెడ్డి దాంట్లో మీ ఎంపీ 8వ ముద్దాయి ఎంపీ వాళ్ళ నాన్న మీ చిన్నాన్న ఇప్పటికీ జైలు పాలైనాడు. మరొక ఉదయ్ కుమార్ రెడ్డి జైలు పాల్. ఏంది ఇది? ఎక్కడికి పోతుంది? అప్పులు చేస్తేవి, అరాచకాలు చేస్తేవి, అబద్ధాలు ఆడుతేవి, అవినీతి చేస్తేవి, కొన్ని పత్రికలు దూషిస్తావు, కొన్ని కులాలను దూషిస్తావు. నీ సొంత చెల్లెలు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా? ఓటు వేయొద్దంటున్నారు. ముందు మీ చెల్లెలను కనుక్కో, ఇద్దరు చెల్లెలను కనుక్కో. ఇద్దరు సునీతమ్మ పెళ్ళి, జగన్ రెడ్డి పెళ్ళి ఒకే వేదిక మీద జరిగింది. ఎన్ని చెప్పాలా? మోడీ గారి కార్యక్రమం ఒక బుక్కు సరిపోదు. ఒక బుక్కు ఎన్ని ఐటాలు చేశారని. ఈ రాష్ట్రానికి డబల్ ఇంజన్కు మేము గుజరాత్ స్వయంగా చూసినా. ఉత్తరప్రదేశ్ ఏ విధంగా ఉందో తెలుసుకోండి. పోయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఎట్లా పికప్ అయిందో తెలుసుకోండి. బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. డబల్ ఇంజన్ ఆయన ఒకే హెడ్లైన్స్లో చెప్పినాడు. డబల్ ఇంజన్ చేయాలా, అవసరం, పరిగెత్తాలా. 5వ ర్యాంకు వచ్చింది ఈ దేశానికి. అది 3వ ర్యాంకు రావాలా. ఈసారి 2వ ర్యాంకు కూడా మన అంచనా అయితే ఎక్కువ సమయం పట్టదు. 3వ ర్యాంకు మోడీ గారి యొక్క అంచనా కంటే ముందు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచినాడు ఆయన వచ్చినాక. దానివల్ల విదేశాల నుంచి బ్యాంకులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. ఒక బుల్లెట్ ట్రైన్ వచ్చింది ఫ్రమ్ బాంబే నుంచి బరోడాకు 1,00,000 కోట్లతో బుల్లెట్ ట్రైన్ స్కీమ్ రన్ అవుతుంది. అసలు ఎన్ని ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చినది మీకు తెలుసా? ఏం చేయాలా? ఆయన పచ్చినిపట్నానికి ఏ రోడ్ వేసినారని తెలుదా నాని గారికి? ఇప్పుడు విజయవాడలో యొక్క దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ అర్థం కాదా? ఆ బందర్ రోడ్డు నుంచి ఫ్లైఓవర్ గుర్తుకు రాదా? కొత్తగా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ లేని విధంగా శాంక్షన్ ఇస్తే దాన్ని తుంగలో దొక్కినావు. మెట్రో గుంటూరు నుంచి అమరావతికి ఇస్తే దాన్ని తుంగలో దొక్కినావు. వైజాగ్లో ఇచ్చిన మెట్రో తుంగలో దొక్కినావు. స్మార్ట్ సిటీలు తుంగలో దొక్కినావు. అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా తప్పు చేయొచ్చా అని తెలియకుండా నీవు, నీ యొక్క మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ యొక్క ఎంపీలు, ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు, నేనైతే సింపుల్గా చెప్పిన ఒకసారి కడప ప్రెస్లో, వీళ్ళు ఆయన హోల్సేల్ అంగడి జగన్ రెడ్డి గారు, రీటైల్ షాపులు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు మామూలుగా అంటుంటారు చిల్లర వ్యాపారం, చిన్న వ్యాపారం, వీధి మళ్ళతో, తోపుడు మళ్ళతో చిల్లర వ్యాపారం. వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వాళ్ళ ఇష్టం వచ్చిన ఎమ్మెల్యేలు కాకుండా కింద వాళ్ళంతా చిల్లరంగళ్ళు. పెద్దంగడి, చిన్నంగడి, చిల్లరంగళ్ళు మళ్ళీ కావాలి మీకు. ఎందుకంటే వ్యాపారం జరగాలి కదా. ఇసుక దోపిడీ చేసింది ఎక్కడ లేని విధంగా. మాకు మద్రాసు మీకంటే దూరం, మద్రాసుకు ఇదే ఇసుక పోతుంది, బెంగళూరుకు పోతుంది, తెలంగాణకు పోతుంది, ఆ వల్ల ఒరిస్సాకు పోతుంది ఇసుక. అక్కడ నుంచి మద్యం దొంగగా తెచ్చుకొని మీరే అమ్మిస్తారు. ఆ ఇసుక వ్యాపారం సారా అమ్మే సార్ ఎవరు అంటే జగన్ సారు. ఎర్రచందనం అమ్మిరి, పుష్ప సినిమా వచ్చా, మీరే పుష్ప. ఎర్రచందనం అమ్మిరి, గనులు ఆక్రమించింది. కాబట్టి గనులు ఆక్రమించిన ఎవరు రా అంటే జగనుడు. టెండర్దారులకు వాళ్ళతో పనులు చేపించుకొని బిల్లులు ఇచ్చినావా? గ్రామీణ ఉపాధి డబ్బు నువ్వెట్లా పడతావు? గ్రామాలకు ఇచ్చిన డబ్బు నువ్వెట్లా పడతావు? జలజీవన మిషన్కు 19,000 కోట్లకు గాను మేము 9,500 కోట్లు ఇస్తామని ఒక 3,000 కోట్లు డబ్బు ఇస్తే నువ్వు వాడలేదా?